హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్స్, థీమ్స్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకి గ్రేట్ ఆపర్చునిటీ ఉన్న థీమ్స్ ఏమైనా ఉన్నాయి అండ్ ఏ స్టాక్స్ అంటే ఏ సెక్టర్లో ఉన్న స్టాక్స్ మంచి ఆపర్చునిటీ ఉన్నాయి, ఆ థీమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ అండ్ ఆ థీమ్స్లో నేను ఏ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నాను అండ్ ఇంకా అంటే వేరే స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఏ సెక్టర్స్ అండ్ ఏ థీమ్స్ మంచి ఆపర్చునిటీ ఉంది మన మార్కెట్లో వీటి గురించి డీప్గా అనలైజ్ చేస్తూ ఈ వీడియో అయితే నేను చేద్దాం అనుకున్నాను. నేను ఈ వీడియో డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా మీకు వస్తుందని ఫీల్ అవుతున్నాను. దీనిలో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ప్రజెంట్ మార్కెట్లో మనకి డిమాండ్ ఉన్న థీమ్స్ కానీ వీటి గురించి ఫస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను. పవర్, మనకు తెలిసిందే పవర్ గురించి, అండ్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్ అది కూడా మీకు తెలిసిందే. నెక్స్ట్ డిఫెన్స్, రైల్వేస్, డేటా సెంటర్స్, వాటర్ థీమ్, సెమీ కండక్టర్స్, ఇంకా కొన్ని అంటే రీసైక్లింగ్ థీమ్ ఒకటి నడుస్తుంది అండ్ స్మార్ట్ సిటీస్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ కూడా కొన్ని నడుస్తున్నాయి. నేను జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్పాను. వన్ బై వన్ వీటిలో ఈ పవర్ గురించి కానీ, ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్లో కానీ, డిఫెన్స్లో కానీ వన్ బై వన్ వెళ్ళి లోపల డీప్గా అనలైజ్ చేసి దానిలో సబ్ థీమ్స్ అయితే ఉన్నాయి, సబ్ డివిజన్ అయితే ఉన్నాయి వాటి గురించి డీప్గా అనలైజ్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం పవర్కి వచ్చామని చూస్తే, పవర్లో మన రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ అయితే మూవ్ అవుతున్నాం కదా, క్లియర్గా మనకు తెలుస్తుంది. మన ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ కూడా అసలు రీసెంట్గా చాలా అగ్రెసివ్గా అయితే మారుతున్నారు అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్కి అయితే వెళ్తున్నారు. వరల్డ్ వైడ్ మన ఇండియానే కాదు, అన్ని కంట్రీస్ కూడా అదే చేస్తున్నారు. మన ఇండియా కూడా మన రెన్యూబుల్ ఎనర్జీ పైన చాలా ఫోకస్ చేస్తున్నారు. వీటిలో నేను ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది ఏంటంటే సోలార్ ఎనర్జీ. మన ఇండియాలో చాలా సూటబుల్ చెప్పాలంటే సోలార్ ఎనర్జీకి. అండ్ అదే కాకుండా రీసెంట్ చేంజెస్ జరుగుతున్నాయి చెప్పాలంటే. సోలార్ ఎనర్జీలో అసలు టెక్నాలజీ అనేది చేంజెస్ చాలా జరుగుతుంది చెప్పాలంటే. ప్రజెంట్ మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ మన ఇండియాలో చాలా తక్కువ. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ మాడ్యూల్ డిఫరెంట్, సోలార్ సెల్ అనేది డిఫరెంట్. సోలార్ సెల్స్ నుంచి తర్వాత సోలార్ మాడ్యూల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ సోలార్ సెల్స్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ అయితే ఇంకా వస్తున్నాయి చెప్పాలంటే. అన్ని కంపెనీస్ కూడా ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. ఇంకా చాలా వరకు మన ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్ని కొన్ని ఓల్డ్ టెక్నాలజీస్ పైన ఇంకా వర్క్ చేస్తున్నారు. ఆ ఓల్డ్ టెక్నాలజీస్ వల్ల వీళ్ళ ఎఫిషియన్సీ అంత బాగోదు. ఎఫిషియన్సీ అంత బాగపోయేసరికి అంటే మన కరెంట్ కాస్ట్, యూనిట్ పర్ కరెంట్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంటుంది. అది రాను టెక్నాలజీ అయితే అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మన కంట్రీలో. రీసెంట్గా వెబ్సోల్ మనకు ఆ కంపెనీ మనం డిస్కస్ చేస్తాం మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా ఇంకా జాయిన్ కాకుండా ఉంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దానిలో డీప్గా అనాలిసిస్ చేస్తూ మేము అప్పుడప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడుతుంటాను. ఓకే, రీసెంట్గా వెబ్సోల్ కంపెనీ అయితే వాళ్ళు టోటల్గా ముందున్న ఓల్డ్ టెక్నాలజీ మొత్తం అంటే వదిలేసి మొత్తం వాళ్ళ యూనిట్ అయితే మొత్తం రీమోడిఫై చేసి వాళ్ళ కొత్త టెక్నాలజీకి అయితే అడాప్ట్ అయ్యారు. కొన్ని అంటే చెప్పాలంటే కొన్ని కోడర్స్ అసలు వాళ్ళకి ప్రాఫిట్స్ రాకపోయినా, అసలు కంపెనీ లాసెస్లో రన్ అవుతున్నా కూడా వాళ్ళు మొత్తం మోడిఫై చేయడానికి క్యాపెక్స్ పెట్టి అండ్ చాలా చేంజెస్ జరిగాయి చెప్పాలంటే. అండ్ ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీకి అయితే వచ్చారు అండ్ ఆ స్టాక్ కూడా బాగా పెరుగుతుంది చెప్పాలంటే. ఇప్పుడు బాగా హైయర్ వాల్యుయేషన్లో ఉంది ప్రెసెంట్ వెబ్సోల్ అయితే. ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది ఈ సోలార్ సెక్టార్లో. రాను ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసరికి ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ సోలార్ మనకి ఇంకా చీపర్ కాస్ట్లో అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ప్రెసెంట్ కూడా చెప్తే సోలార్ మాడ్యూల్స్ రాను కాస్ట్ అయితే తగ్గుతూ వస్తున్నాయి ఆల్రెడీ. ఓకే, దానివల్ల ఇప్పుడు చీపెస్ట్ ఎనర్జీ సోర్స్ అయితే మనకు సోలారే అయిపోయింది చెప్పాలంటే. అదే ఫస్ట్ ప్లేస్ సోలార్, కానీ ఇంకా తగ్గుతూ వస్తుంది నాకు తెలిసి ఫ్యూచర్లో. సోలార్ అనేది చాలా ప్రైమరీ చెప్పాలంటే పవర్లో ఇది చాలా పెద్ద థీమ్ అయితే డెఫినెట్గా అవుతుంది సోలార్ ఎనర్జీ అనేది. ఈ సెక్టార్లో చాలా వరకు పెద్ద వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. రిలయన్స్ ఎంటర్ అవుతున్నారు, టాటా ఆల్రెడీ ఉన్నారు, తర్వాత అదానీ వాళ్ళు ఉన్నారు. చాలా వరకు చిన్న కంపెనీస్ కూడా వచ్చేస్తున్నాయి ఈ మధ్య. కాంపిటీషన్ అయితే చాలా వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ డెఫినెట్గా ఈ థీమ్లో చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా క్లియర్గా కనబడుతుంది ఈ సోలార్ సెక్టార్లో. దీనిలో నేను కొన్ని స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. వాటిలో ఓరియానా పవర్, మీకు రీసెంట్గా డిస్కస్ చేశాను, ఓరియానా పవర్ అండ్ ఎస్డబ్ల్యూ సోలార్ మా రిలయన్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళది ఎస్డబ్ల్యూ సోలార్ని హోల్డ్ చేస్తున్నాను నేను. అండ్ జెన్సోల్ ఇంజనీరింగ్ ఈ స్టాక్ కూడా నేను హోల్డ్ చేస్తున్నాను. జెన్సోల్ స్మాల్ కంపెనీ, లేకపోతే వీళ్ళ డెట్ అయితే చాలా ఎక్కువ ఉంది. కొంచెం రిస్కీ చెప్పాలంటే వీళ్ళ డెట్ అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ స్టాక్ కూడా పెరగట్లేదు ఈ మధ్య చూస్తుంటే, రీజనబుల్ వాల్యుయేషన్లో ఉంది. ఏమైనా సడన్గా వీళ్ళు డెట్ అయితే రిడ్యూస్ చేసుకుని ఏదైనా సంథింగ్ చేంజెస్ జరిగితే చెప్పలేం, స్టాక్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కానీ రిస్క్ అయితే కొంచెం ఎక్కువే. కంపెనీ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీ, జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ స్టాక్ ప్రైస్ అయితే కన్సల్టేషన్లో ఉంది ప్రజెంట్ చూస్తే మనం. అండ్ నెక్స్ట్ ఈ 3 స్టాక్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను ఈ సోలార్ ఎనర్జీ సైడ్ అయితే. అండ్ కేపీఐ గ్రీన్ కూడా ఉంది, నేనైతే హోల్డ్ చేయట్లేదు. అది కూడా చాలా మంచి స్టాక్ అది. అండ్ నెక్స్ట్ పవర్లో మనం చూస్తే విండ్ ఎనర్జీ. ఈ విండ్ ఎనర్జీ పైన నేను ఎక్కువ పెద్దగా స్టడీ చేయలేదు అండ్ నేను స్టాక్స్ కూడా ఏది హోల్డ్ చేయలేదు. కానీ విండ్ ఎనర్జీలో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది అని నాకు తెలుసు. కానీ నేను ఎక్కువ డీప్గా అయితే అనలైజ్ చేయలేదు. కొన్ని కంపెనీస్ చెప్పాలంటే స్విట్జర్లాండ్ అండ్ ఐనాక్స్ విండ్ అయితే ఉన్నాయి.
కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ప్రజెంట్ చూడాలనుకుంటే. అండ్ నెక్స్ట్ మనం చూస్తే హైడ్రో పవర్. నేను రీసెంట్ టైమ్స్లో హైడ్రో పవర్ మీద అయితే నేను బాగానే వర్క్ చేశాను. నేను హైడ్రో పవర్లో మంచి ఆపర్చునిటీ ఉంది అని నాకు తెలిసింది. నాకు డెఫినెట్గా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి రాను. హైడ్రో పవర్ కూడా మంచి చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ చెప్పాలంటే. వాటర్ నుంచి, అంటే వాటర్ డ్యామ్స్ నుంచి వాటర్ వస్తుంటాయి చూడండి, వాటి నుంచి కరెంట్ అయితే జనరేట్ చేస్తారు. ఇది చాలా అంటే సోలార్ వీటి తర్వాత నెక్స్ట్ హైడ్రో పవర్ అయితే వస్తుంది. మరీ సోలార్ కన్నా చీప్ అయితే కాదు, నెక్స్ట్ వస్తుంది హైడ్రో పవర్ అయితే. వాటిలో కూడా దానిలో కూడా మంచి ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది. గవర్నమెంట్ రీసెంట్గా ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. ఎస్జేవిఎన్ కానీ మనం చూస్తే ఎన్హెచ్పిసి కానీ వాళ్ళకి మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ప్రాజెక్ట్స్ అయితే ఇంకా అప్కమింగ్ టైంలో వస్తాయని టాక్ అయితే ఉంది. అండ్ వాటిలో మనం చూస్తే నేను హోల్డ్ చేసిన స్టాక్స్ మనం హైడ్రో పవర్లో మనం చూస్తే ఓమ్ ఇన్ఫ్రా, మీకు చాలాసార్లు డిస్కస్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో, వీడియో కూడా చేశాను ఓమ్ ఇన్ఫ్రా గురించి, మీకు వీడియో కూడా చేసినట్లున్నాను నేను. అండ్ ఓమ్ ఇన్ఫ్రా అంటే ఇది ఏం చేస్తుందంటే హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియాలో లీడింగ్ ప్లేయర్ చెప్పాలంటే. ఇది చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, కానీ ఈ హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్. ఈ డ్యామ్ గేట్స్ తయారు చేయడం కానీ, రీసెంట్గా మనకి వర్షాలు చాలా ఎక్కువ వచ్చి డ్యామ్ గేట్స్ అని ఎదిగిపోయి మన న్యూస్ చూస్తున్నాం కదా. అలాంటివి అంటే అవి తయారు చేయడం అంత ఈజీ కాదు, కొన్ని కంపెనీస్ తయారు చేస్తుంటాయి. దానిలో అడ్వాన్స్డ్ అంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఓమ్ ఇన్ఫ్రా. అండ్ ఈ హైడ్రో ప్రాజెక్ట్స్లో వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా వీళ్ళే తయారు చేసి ఇస్తుంటారు. కొన్ని ప్రెసిషన్ ప్రాజెక్ట్స్ అంటే కొన్ని ఐటమ్స్, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్, మెకానికల్ ఐటమ్స్ కొన్ని ఎవరు చేయలేనివి కొన్ని వీళ్ళు చేస్తారన్నట్టుగా చెప్తున్నారు. వాటిలో హై మార్జిన్స్ అయితే ఉంటాయి వీళ్ళకి ఈ హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్లో. అండ్ వీళ్ళు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా చేస్తారు, కానీ చాలా చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ చెప్పాలంటే. టోటల్ టర్న్ కీ ప్రాజెక్ట్స్ అయితే మొత్తం అయితే వీళ్ళు అంటే చాలా చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఓమ్ ఇన్ఫ్రా ఓన్లీ హైడ్రో పవరే కాకుండా చాలా అంటే వాటిలో కూడా అంటే వాటర్ రిలేటెడ్ వాటిలో ఉంది, మీకు డిస్కస్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువ వచ్చేసి అన్ని రివర్స్లో వాటర్ బాగా ఎక్కువ ఫ్లడ్స్ వచ్చాయి చూడండి. అండ్ ఇలా నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే అన్ని రివర్స్కి కనెక్షన్స్ అయితే పెట్టాలని చెప్పి. ఇలా ఫ్లడ్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు అన్ని రివర్స్ కనెక్షన్ పెట్టినప్పుడు ఇవి అంటే ఓవర్ఫ్లో అయ్యేది నెక్స్ట్ వేరే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి అలాగ అవుతున్నట్లుగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది ఎంతవరకు అవుతుందో మనం చెప్పలేము. అప్పుడు ఈ కంపెనీ కూడా మంచి ఆపర్చునిటీ అని చెప్పి ప్రమోటర్స్ అయితే చెప్పారు ఓమ్ ఇన్ఫ్రా వాళ్ళ రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్లో. అండ్ అలాగే జల్ జీవన్ మిషన్ కానీ అండ్ రీసెంట్ అంటే వాటర్ రిలేటెడ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్ని కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కంపెనీ చూస్తే మనకు పటేల్ ఇంజనీరింగ్. నేను ఇది హోల్డ్ చేయట్లేదు, కానీ చాలా మంచి కంపెనీ పటేల్ ఇంజనీరింగ్ కూడా. వీళ్ళు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్. స్మాల్ క్యాప్ కంపెనీ, అరౌండ్ 4,000 crores ఏదో ఉంది. అండ్ వీళ్ళకి ఆర్డర్ బుక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మంచి రీసెంట్గా వాళ్ళ ప్రమోటర్స్ ఒకరు పటేల్ ఆయన చనిపోయాడు, కానీ మంచి కంపెనీ చెప్పాలంటే పటేల్ ఇంజనీరింగ్. మంచి ఆర్డర్ బుక్ అయితే ఉంది, కానీ వీళ్ళది ఎగ్జిక్యూషన్ అయితే ఒకేసారి అయిపోదు చెప్పాలంటే. 3-4 years పడుతుంది వాళ్ళ ప్రాజెక్ట్స్. దానివల్ల వీళ్ళకి రెవెన్యూస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. గ్రోత్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఆర్డర్ బుక్ ఎంత ఉన్నా కూడా వాళ్ళకి ఒక్కసారిగా అయిపోదు, అది మాత్రం గమనించుకోవాలి. 10-20% గ్రోత్లో వెళ్తారు అన్నట్లుగా నెక్స్ట్ 4-5 years అన్నట్లుగా వీళ్ళు చెప్పారు. మంచి కంపెనీ, డెఫినెట్గా స్టాక్ అయితే పెరుగుతుంది. ఈ ఓమ్ ఇన్ఫ్రా అండ్ పటేల్ ఇంజనీరింగ్ రెండు స్టాక్స్ కూడా నేను ఆశిష్ కచోలి అయితే హోల్డ్ చేస్తున్నారు, రెండు స్టాక్స్ కూడా. దాని తర్వాత చెప్పాలంటే న్యూక్లియర్ పవర్ కూడా అసలు రెన్యూబుల్ ఎనర్జీ కిందే వస్తుంది. ఆ ప్రాజెక్ట్స్ కూడా రీసెంట్గా బాగా బిల్డ్ అవుతున్నాయి చెప్పాలంటే మన ఇండియాలో. అండ్ దాంట్లో మన బెనిఫిషియరీ నేను పవర్ నెక్ ప్రాజెక్ట్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. పవర్ నెక్ ప్రాజెక్ట్స్ అసలు చెప్పాలంటే సూపర్బ్ స్టాక్ అది. వాటికి ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 50,000 crores కన్నా ఎక్కువ ఉంది, కరెక్ట్ అనుకుంటాను అది తెలిసి. ఆర్డర్ బుక్ అయితే హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది చెప్పాలంటే. అది నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వరకు అసలు వాళ్ళు అవి ఎగ్జిక్యూట్ చేసుకున్నా కూడా వాళ్ళకి చాలా బాగా వస్తుంది చెప్పాలంటే. వీళ్ళు అంటే ఈటీసీ వర్క్ అయితే చేస్తారు, ఎరిక్షన్ టెస్టింగ్ అండ్ కమిషనింగ్. పవర్ ప్రాజెక్ట్స్కి రిలేటెడ్ అంటే కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ వాటి గురించి వర్క్స్ అయితే చేస్తుంటారు. ఎక్స్ట్రాడినరీ కంపెనీ పవర్ మెక్ ప్రాజెక్ట్స్. ఇది నేను చాలా ఇయర్స్ అయితే హోల్డ్ చేద్దాం అనుకున్నాను, దీన్ని అయితే సేఫ్గా కళ్ళు మూసుకొని హోల్డ్ చేద్దాం అనుకున్నాను నేను. దాని తర్వాత మన పవర్ సెక్టర్లో మనం చూస్తే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో కూడా మనకి ఆపర్చునిటీ అయితే ఉంది. వీటిలో మనం చూస్తే కలుపుతరు ప్రాజెక్ట్స్కి రీసెంట్గా ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి, మంచిగా స్టాక్ నేను హోల్డ్ చేయట్లేదు. కేసీ ఇంటర్నేషనల్ కూడా మంచి స్టాక్, అది కూడా నేను హోల్డ్ చేయట్లేదు. అండ్ దీనిలో నేను హోల్డ్ చేసే స్టాక్ బజాజ్ ప్రాజెక్ట్స్ చెప్పాలంటే. స్మాల్ క్యాప్ కంపెనీ, బజాజ్ కంపెనీ, అది డెట్ ఫ్రీ కంపెనీ చెప్పాలంటే. రిస్క్ పెద్దగా ఏం లేదు, రిస్క్ అసలు పెద్ద లేదు. కానీ వాళ్ళు రీసెంట్గానే అంటే బజాజ్ ఎలక్ట్రికల్స్ నుంచి వీళ్ళు డివైడ్ అయ్యి డీమర్జ్ అయింది ఆ స్టాక్ అయితే. ఒక 6 months పైన అయిపోయినట్లుంది. ఆ స్టాక్ కొంచెం పెరిగిన తర్వాత రీసెంట్ కన్సల్టేషన్ అయితే ఉంది. అంటే ఆ స్టాక్ ఫ్యూచర్లో పెరుగుతుందన్న బెట్ అయితే చేస్తున్నాను. నేను ప్రెసెంట్ అయితే అంత పర్ఫామ్ చేయట్లేదు, ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉందని హోల్డ్ చేస్తాను. చూద్దాం ఎలా రన్ అవుతుందో. ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి దీనిలో ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ దానిలో. GE T&D మంచి స్టాక్, చాలా ర్యాలీ అయిపోయింది.
అండ్ ఇప్పుడు చాలా ఓవర్ వాల్యుయేషన్ ఉందని చాలా మంచి స్టాక్ అది. ఇంకా పవర్ సెక్టర్లో మనం చూస్తే ట్రాన్స్ఫార్మర్స్ కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ అయితే ఆల్రెడీ చాలా చాలా ర్యాలీ అయిపోయాయి, కానీ ఇంకా ఆపర్చునిటీస్ అయితే ఉంది చెప్పాలంటే, ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. వాటిలో నేను హోల్డ్ చేసిన స్టాక్ అయితే బీబీఎల్, భారత్ బిజ్లీ. ఈ స్టాక్ అయితే మోర్ దెన్ 100% అయితే వచ్చింది నాకు ప్రాఫిట్, అయినా హోల్డ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. అండ్ వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్, ఆ స్టాక్ని హోల్డ్ చేస్తున్నామని నేనైతే సెల్ చేశాను. ఆ స్టాక్ అంటే 40,000 పైన అయితే ఉంది. వాల్యుయేషన్స్ అంటే ఓకే, కానీ నాకు వేరే స్టాక్ కొనడానికి ఆపర్చునిటీ కనబడి ఈ స్టాక్ అయితే సెల్ చేయాల్సి వచ్చింది. మంచి స్టాకే వోల్టామ్ కూడా. నెక్స్ట్ థ్రిల్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, సిల్చర్ టెక్నాలజీస్, ఇవి కూడా మంచి స్టాక్సే. నెక్స్ట్ మనం పవర్ సెక్టర్స్లో మనం నెక్స్ట్ చూస్తే స్మార్ట్ మీటర్స్. ఇది చెప్పాలంటే పెద్ద పెద్ద ఆపర్చునిటీ. స్మార్ట్ మీటర్స్ అనేది చాలా బిగ్ సైజ్ ఆపర్చునిటీ. మన ఇండియాలో మనకి అన్ని హౌసెస్లో మనకి స్మార్ట్ మీటర్స్ అవ్వాలంటే నెక్స్ట్ చాలా అసలు చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అది. వీటిలో నేను హోల్డ్ చేసిన స్టాక్ అయితే హెచ్పిఎల్ ఎలక్ట్రిక్. ఆ స్టాక్ కూడా బాగానే పెరుగుతుంది, కానీ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ కన్నా జీనస్ పవర్ రీసెంట్గా మనకి ఆర్డర్స్, చాలా హ్యూజ్ ఆర్డర్స్ రావడంతో అది వాల్యుయేషన్స్ చాలా పెరిగిపోయింది. 120 PE దానిపైన ఉన్నట్లుంది. ఈ మధ్య కొంచెం ఫాలో అయింది జీనస్ పవర్. ఎక్స్ట్రాడినరీ కంపెనీస్ అసలు చెప్పాలంటే స్మార్ట్ మీటర్స్లో ఏంటంటే ప్రాబ్లం స్మార్ట్ మీటర్స్లో రీసెంట్గా నాకు కొంచెం మధ్యలో భయం వేసింది. 1-2 months బ్యాక్ ఒక న్యూస్ అయితే వచ్చింది. ఒక స్టేట్లో ఒక ఏదో రీజన్లో, మహారాష్ట్ర అనుకుంటా నాకు గుర్తుండి, అక్కడ స్ట్రైక్ అయితే చేశారు. ఇలాగ మాకు స్మార్ట్ మీటర్స్ వద్దు అని చెప్పి, వీటి వల్ల బిల్స్ ఎక్కువ వస్తాయి, మాకు స్మార్ట్ మీటర్స్ వద్దని చెప్పి స్ట్రైక్ చేశారు కొన్ని ఏరియాస్లో అని విన్నాను. దీనివల్ల ఇలాంటి స్ట్రైక్స్ పెరిగాయి అనుకోండి, ఈ స్మార్ట్ మీటర్స్కి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేశారు, కంపెనీస్కి ఆర్డర్స్ అయితే ఇచ్చేశారు, ఎక్కడైనా స్టాప్ అవుతుందా అని చిన్న భయం అయితే ఉంది. అందుకని నేను ఇన్వెస్ట్మెంట్ అయితే హెవీగా పెట్టాను హెచ్పిఎల్ ఎలక్ట్రిక్లో, కానీ హెవీగా అయితే పెట్టలేదు. మాక్సిమం అయితే ఏమీ కాదు, నాకు తెలిసి అయిపోతుంది. ఏదైనా గవర్నమెంట్ అగేన్స్ట్గా వేరే ఆపోజిషన్ పార్టీ ఏదైనా చేయాలనుకుంటే ఇలాంటివి ఏదైనా చేయొచ్చేమో, కానీ ఆర్డర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి. ఇలా జీనస్ పవర్కి అన్నీ వచ్చేసాయి. ఏదైనా స్టాప్ అవుతే రిస్క్ అయితే ఉండొచ్చు. మనకి దీనిలో డిస్కస్ చేయాలంటే చెప్పాను కదా, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, జీనస్ పవర్ అండ్ సేల్జర్ ఎలక్ట్రానిక్స్. ఈ స్టాక్ కూడా స్మార్ట్ మీటర్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా ఈ బిజినెస్లోకి వాళ్ళకి పర్మిషన్స్ అన్ని వచ్చేసాయి, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ కంపెనీకి వీటిలో కూడా ఆపర్చునిటీ వస్తే, ఈ సేల్జర్ ఎలక్ట్రానిక్స్ చాలా చిన్న కంపెనీ, అరౌండ్ 1000 to 2000 crore మధ్యలో కంపెనీ, మంచి ఆపర్చునిటీ చెప్పాలంటే. సేల్జర్ ఎలక్ట్రానిక్స్ గురించి ఇంకా ఇదే కాదు, ఈవీ థీమ్లో కూడా ఉంది. అండ్ చాలా మంచి సెగ్మెంట్, అంటే ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ ఇంకా వైర్స్ చేస్తుంది, కొన్ని పార్ట్స్ గురించి తయారు చేస్తుంటుంది. సేల్జర్ ఎలక్ట్రానిక్స్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ స్మార్ట్ మీటర్స్లోకి ఎంటర్ అవుతుంది, ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో కూడా ఎంటర్ అవుతుంది. ఈ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్లో ఉంది. చాలా స్మాల్ క్యాప్ కంపెనీ. నేను కొన్న తర్వాత 30 to 40% పెరిగి 30-40% పెరిగింది. ఇంకా ఆపర్చునిటీ సైజ్ అయితే నాకు ఓవర్ లాంగ్ పీరియడ్, ఒక 5-10 years కూడా ఈ ఇండస్ట్రీకి ఆపర్చునిటీ ఉందని నాకు అనిపిస్తుంది. ఈ వైర్స్ అండ్ కేబుల్స్ కానీ, ఓవరాల్ వీళ్ళ బిజినెస్ కానీ చాలా మంచి బిజినెస్, స్మాల్ క్యాప్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్కి వచ్చినప్పుడు, ఈ పవర్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కువ ఏది బెనిఫిట్ చెందుతుందని మనం చూసినప్పుడు, కమర్షియల్ వెహికల్స్ ఎక్కువ ఫస్ట్ ఈవీ సైడ్ అయితే మూవ్ అవుతారు. మెయిన్గా ఎక్కువ కమర్షియల్గా ఎక్కువ తిరిగేది ఏమున్నాయి, బస్సెస్. మనకి బస్సెస్ నుంచే వీళ్ళకి అంటే ఎక్కువ యూస్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా. వీటి నుంచి మనకి కాస్ట్ కటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేసేది కమర్షియల్ వెహికల్స్ని ఈవీ సైడ్ తీసుకొని రావాలి. గవర్నమెంట్ అయితే అదే ఎయిమ్గా పెట్టుకుంది. రీసెంట్ గా మన గవర్నమెంట్ మినిస్టర్స్ చెప్తుంది అన్ని కూడా, ఫస్ట్ బస్సెస్ కానీ కమర్షియల్ వెహికల్స్ ఎక్కువ ఈవీ సైడ్ మూవ్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు, సిటీ బస్సెస్ కానీ వీటి సైడ్. సో దట్ ఈ బస్సెస్ సెగ్మెంట్ లో డెఫినెట్ గా ఆపర్చునిటీ అయితే ఉంది. మనకి కొత్త కంపెనీస్ కూడా ఎంటర్ అవుతున్నాయి ఈ బస్సెస్ సెగ్మెంట్ లో. రీసెంట్ గా ఈజ్ మై ట్రిప్ వాళ్ళు కూడా ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా వీళ్ళు చెప్పారు, అనౌన్స్మెంట్ అయితే చేశారు. కానీ వాళ్ళ యూనిట్ బిల్డ్ చేసుకొని అంత ప్రొడక్షన్ లోకి రావడానికి ఇంకా 2-3 years పట్టేస్తుంది. కాబట్టి వెంటనే వాళ్ళకి వీటిలో రెవెన్యూస్ రావు. కానీ ఈ బస్సెస్ సెగ్మెంట్ లో డెఫినెట్ గా ఆపర్చునిటీ అయితే ఉంది. ఇప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీ అంటే మంచి దానిలో ఉండేది ఎలక్ట్రా గ్రీన్, నేను ట్రాక్ చేసిన కంపెనీ, కానీ నేను హోల్డ్ చేయట్లేదు. ట్రాక్ చేసిన కంపెనీ మిగతా పెద్ద కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి, టాటా మోటార్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, అశోక్ లేలాండ్, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని పెద్దగా ఫోకస్ చేయట్లేదు పెద్ద కంపెనీస్. ఈ చిన్న కంపెనీస్లో ఏమైనా ఉన్నాయంటే ఎలక్ట్రా గ్రీన్ కొంచెం స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ వాల్యుయేషన్స్ కూడా హైలో అయితే ఉంది, అది కొంచెం చూసుకోవాలి, వాల్యుయేషన్స్ హైలో ఉంది. నెక్స్ట్ ఆటో సెగ్మెంట్. నెక్స్ట్ కమర్షియల్లో మనం నెక్స్ట్ చూస్తే ఆటో వైపు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కమర్షియల్ సైడ్ ఆటో యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటో సైడ్ ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నట్లుగా అనుకుంటున్నారు. అండ్ ఆటోస్ మనం చూస్తే అతుల్ ఆటో స్టాక్ నేను హోల్డ్ చేయట్లేదు, మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. మంచి అంటే మా మార్కెట్లో మంచి నేమ్ ఉన్న స్టాక్ కూడా అతుల్ ఆటో. కానీ కొంచెం స్టడీ చేసిన తర్వాత చూడండి కొంచెం. ఈవీ సెగ్మెంట్లో బస్సెస్, తర్వాత ఆటోస్. తర్వాత నెక్స్ట్ మనం చెప్పాలంటే పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి నాకు అయితే మంచి ఒపీనియన్ ఉంది. నాకే కాదు, మార్కెట్లో పెద్ద వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు.
ఇది యాన్సరీ పార్ట్స్ తయారు చేసే ఏవైనా మన బైక్స్లో కానీ కార్స్లో కానీ ఏవైనా పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మంచి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మారుతి కానీ కార్ సెగ్మెంట్లో కానీ బైక్ సెగ్మెంట్లో కానీ చాలా వరకు కొత్త కొత్త ప్లేయర్స్ అయితే ఎంటర్ అవుతున్నారు. ఈవీ సైడ్ ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్ అయితే ఎంటర్ అవుతున్నారు. కాంపిటీషన్ అయితే హైలో ఉంది. వీటిలో ఎవరు విన్ అవుతారో చెప్పలేము. ఓకే, అందరూ కూడా సెల్ చేయడానికి ట్రై చేస్తారు. మార్కెట్లో కొత్త కొత్త బ్రాండ్స్తో తయారు చేస్తారు. ఈ ఓఈఎంస్ చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి. సో దట్ ఎవరు విన్ అవుతారో చెప్పలేము. ఒకవేళ ఎవరు విన్ అయినా కూడా కానీ ఈ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే డెఫినెట్గా లాభపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరు విన్ అయినా కూడా వీళ్ళ దగ్గర నుంచే పార్ట్స్ తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అండ్ అదే కాకుండా ఈ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మన ఇండియాలో కాకుండా వాళ్ళు ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. వేరే పెద్ద పెద్ద బ్రాండ్స్కి వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నారు. సో దట్ వీళ్ళకి ఇండియాలోనే కాకుండా ఫారెన్ ఎక్స్పోర్ట్ చేసి కూడా వీళ్ళకి రెవెన్యూస్ వస్తాయి. కాబట్టి ఈ డైరెక్ట్గా ఇలాంటి టాటా మోటార్స్ కానీ ఇలాంటి స్టాక్స్ కన్నా ఇలాంటి పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి బెట్ చేయమని చెప్పి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. నాకు కూడా అదే అనిపించింది చెప్పాలంటే. ఈ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో నేను హోల్డ్ చేసిన కంపెనీ అయితే ఫేమ్ ఇండస్ట్రీస్ అయితే హోల్డ్ చేస్తున్నాను. అది చాలా చీప్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్. అది మంచి గ్రోత్లో ఉంది కూడా చెప్పాలంటే. సో దట్ ఫేమ్ ఇండస్ట్రీస్ వీళ్ళు ఎల్ఈడి లైట్స్ అయితే తయారు చేస్తారు. మన కార్స్ కానీ బైక్స్ కానీ ఎల్ఈడి లైట్స్ తయారు చేస్తారు. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళు డెఫినెట్లీ ఎనర్జీ అంటే కన్జంప్షన్ అంటే తగ్గించాలి. కాబట్టి ఈ ఎల్ఈడి లైట్స్ అయితే ఎనర్జీ అయితే చాలా తక్కువ తీసుకుంటుంది. కాబట్టి అన్ని వెహికల్స్ కూడా నెక్స్ట్ ఎల్ఈడి లైట్స్ వైపు మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళకి కొత్త వాళ్ళు కూడా ఈ మధ్య యాడ్ అవుతున్నారు. వీళ్ళ క్లయింట్స్ అయితే ఫేమ్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా బాగా మెల్లగా పెరుగుతుంది. మంచి రీజనబుల్ వాల్యుయేషన్ ఇంకా చాలా పెరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ హోల్డింగ్ దట్. అండ్ ఇంకా కొన్ని స్టాక్స్ మనం చెప్పాలంటే సోనా BMW, యూనో మిందా, ప్రీకాల్, క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్, సన్సిరా ఇంజనీరింగ్, ఆస్క్ ఆటో, శ్రీరామ్ పిస్టన్స్, ఇలాగే చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి మనకి పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో. అండ్ ఇంకొకటి ఈవీ థీమ్లో అంటే ఈ మధ్య రీసెంట్గా కొన్ని స్టాక్స్ అయితే ఈవీ కార్స్ని కొని అండ్ అవి ట్యాక్సీస్ లాగా తిప్పడానికి చూస్తున్నారు. వాటిలో మనం చూస్తే అంటే రెవెన్యూస్ అయితే బాగా వస్తున్న టాక్ అయితే ఉంది. ఎక్కువ కార్స్ని కొని వాటిని ట్యాక్సీ లాగా తిప్పడం వల్ల వీళ్ళకి రెవెన్యూస్ బాగా వస్తాయన్న టాక్తో ఆ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. చెప్పాలంటే ఒకటి రీఫెక్స్ ఇండస్ట్రీస్, మీకు డిస్కస్ చేశాను రీఫెక్స్ ఇండస్ట్రీస్ గురించి. అండ్ ఆ స్టాక్ ఈరోజు మీకు పెట్టినట్టున్నాను పోస్ట్లో 111% అయితే పెరిగిపోయింది ఈ 2 monthsలో. అంటే వాళ్ళు ఓన్లీ దీని సైడే లేరు, ఇంకా వాళ్ళు రెవెన్యూస్ వేరే సెగ్మెంట్స్లో కూడా 4 divisions అయితే ఉన్నాయి. యాష్ కోల్ గురించి వాటిలో ఎక్కువ మేజర్ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. కమోడిటీ సైడ్ అయితే ఉన్నారు. అండ్ వాళ్ళు ఈవీ రిలేటెడ్ థీమ్ రావడంతో వీళ్ళ రెవెన్యూస్ పెరుగుతున్న దాంతో స్టాక్ అయితే బాగా పెరుగుతుంది. అండ్ ఈ రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఇంకా మనం చెప్పాలంటే ఏసీలో గ్యాసెస్ ఉంటాయి చూడండి, అది వోల్టాస్ వీటికి కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు. ఈ ఏసీ కూడా మంచి అంటే డిమాండ్ అయితే బాగుంది. ఈ ఏసీ సెగ్మెంట్లో కూడా ఇండియాలో బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఈ రిఫెక్స్కి అడ్వాంటేజే. అండ్ మొత్తం 4 థీమ్స్ ఉన్నాయి. రిఫెక్స్ అనేది మంచి స్టాక్ ఇంకా చాలా పెరిగే ఛాన్సెస్ అయితే ఇంకా ఉంది. నెక్స్ట్ మనం చెప్పాలంటే జెన్సోల్. ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ ఓన్లీ అంటే సోలార్ వైపే కాకుండా ఈ ఈవీ కార్స్ కూడా వీళ్ళు బై చేసి అండ్ వీళ్ళు కార్స్ క్యాప్స్ లాగా అయితే తిప్పుతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వాటిలో కూడా మంచి రెవెన్యూస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా చెప్పాలంటే డెట్ ఎక్కువ ఉంది ఆ కంపెనీలో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అదే కాకుండా ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఈవీ కార్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈవీ కార్స్ మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఎలా ఉంటుందో. ప్రెసెంట్ అయితే వాళ్ళు చెప్పడం ఒక 6.5 lakh 6 lakhsకి కార్ అయితే వస్తుంది మార్కెట్లో అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది వాటి గురించి మనం చూడాలి, ఇంట్రెస్టింగ్గా చూడాలి మనం. అండ్ నెక్స్ట్ మనం చెప్పాలంటే బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ అనేది ఒక చాలా మంచి సెగ్మెంట్ చెప్పాలంటే, పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. లిథియం బ్యాటరీస్ చెప్పాలంటే, లిథియం బ్యాటరీస్ మనకి ఈవీ కార్స్లో కానీ బస్సెస్లో కానీ ఈ అన్ని బైక్స్లో కానీ ఈ అన్ని సెగ్మెంట్లో బ్యాటరీస్ అయితే డెఫినెట్గా ఈవీ సెగ్మెంట్లో ఈవీ థీమ్లో కావాలి. ఓకే, ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ చెప్పాలంటే ఈ బ్యాటరీ అనేది. అక్కడే కాకుండా ఈ ఈవీ సెగ్మెంట్లో కాకుండా సోలార్ ఎనర్జీ సైడ్ కానీ విండ్ ఎనర్జీ సైడ్ కూడా, విండ్ ఎనర్జీ నాకు తెలియదు, సోలార్ ఎనర్జీ సైడ్ అయితే డెఫినెట్గా వీళ్ళు స్టోరేజ్ ఎక్కడ చేస్తారు, బ్యాటరీలోనే స్టోరేజ్ చేస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బ్యాటరీలోనే స్టోరేజ్ అయితే చేస్తున్నారు. అక్కడ కూడా చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. ఓకే, మన ఈవీ థీమ్లో ఈవీ సైడ్ కానీ అక్కడ పవర్ సైడ్ మన సోలార్ వైపు కానీ ఈ బ్యాటరీ స్టోరేజ్ అనేది చాలా చాలా పెద్ద థీమ్. అసలు చెప్పాలంటే చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ చాలా పెద్దగా ఉందని చెప్పి చాలా కంపెనీస్ కూడా ఎంటర్ అవుతున్నాయి, కొత్తగా ఈ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాయి. టాటా రీసెంట్గా ఎంటర్ అయింది అండ్ రీసెంట్గా చాలా మంది ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ డేటా సెంటర్స్లో కూడా రీసెంట్గా మనకు తెలిసింది డేటా సెంటర్స్ ఒక మంచి థీమ్. దానిలో కూడా వీళ్ళకి బ్యాటరీస్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సో దట్ దానిలో కూడా వీళ్ళకి మంచి బెనిఫిషరీ. ఈ బ్యాటరీ సెగ్మెంట్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది చాలా చాలా పెద్ద సెగ్మెంట్ అయితే డెఫినెట్గా అవుతుంది. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ఫ్యూచర్లో మనకి ఈ బ్యాటరీ సైడ్ అయితే చాలా డెఫినెట్గా ఆపర్చునిటీ అయితే ఉంది. ఈ బ్యాటరీ సెగ్మెంట్లో మనం చూస్తే నేనైతే హోల్డ్ చేసిన స్టాక్ అయితే అమర్ రాజ్ అయితే హోల్డ్ చేస్తున్నాను నేను. చాలా మంచి రీజనబుల్ వాల్యుయేషన్లో అయితే ఉంది. అండ్ వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొంచెం టైం పడుతున్నట్లుగా వీళ్ళు మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అది ప్రొడక్షన్లోకి వచ్చినప్పుడు అంటే మనకి మంచి బెనిఫిట్ అయితే వస్తుంది.
ప్రెసెంట్ అయితే మంచి రీజనబుల్ వాల్యుయేషన్ అయితే ఉంది. ఇంకా కొన్ని స్టాక్స్ మనం చూస్తే ఎక్సైడ్ మనకి ఉంది, అది కొంచెం ర్యాలీ అయింది. అంటే అమరాజా కన్నా కొంచెం ఎక్కువ ఉంది వాల్యుయేషన్స్ అయితే. దాని తర్వాత చెప్పాలంటే హెచ్బిఎల్ పవర్ అది కూడా మంచి స్టాకే. ఈ బ్యాటరీ సెగ్మెంట్లో ఇంకా ఏమున్నాయి నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఈ 3 స్టాక్స్ అయితే మీకు మెన్షన్ చేశాను, అమరాజా, ఎక్సైడ్ అండ్ హెచ్బిఎల్ పవర్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బ్యాటరీ సెగ్మెంట్లో ఓన్లీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా కొందరు కెమికల్ కంపెనీస్ వీళ్ళు బ్యాటరీస్లో లిథియం అయన్ బ్యాటరీస్లో అంటే వీళ్ళ పార్ట్ కూడా ఉంటుంది ఈ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో. అలాంటి కంపెనీస్ కూడా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది డెఫినెట్గా. అలాంటి కెమికల్ కంపెనీస్ మనం చూసినప్పుడు నియోజన్ కెమికల్స్ చాలా మంచి స్టాక్ చెప్పాలంటే, కెమికల్ స్టాక్ అది బ్యాటరీస్లో అయితే యూజ్ చేస్తుంటారు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నియోజన్ కెమికల్స్, ఎంఈ ఆర్గానిక్స్ అండ్ తత్వచింతన్ ఫార్మా రీసెంట్గా మీకు స్టాక్ అయితే మీకు చెప్పాను టెలిగ్రామ్ ఛానల్లో, మీకు అంతా క్లియర్గా చెప్పలేదు కానీ ఆ స్టాక్ని అయితే నేను ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నాను. ఆ స్టాక్ అయితే బాగా ఫాలో అయ్యి చెప్పాలంటే, ఐపీఓ తర్వాత బాగా ఫాలో అయ్యి చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, 2000 crore అరౌండ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంది. అండ్ మళ్ళీ రీబౌండ్ అవడానికి ట్రై చేస్తుంది. మంచి చాలా చీప్ వాల్యుయేషన్స్లో మంచి వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతుంది. డ్యూ టు సమ్ స్ట్రగుల్స్ వాళ్ళ రా మెటీరియల్ కానీ కొన్ని ఇష్యూస్ వల్ల స్టాక్ అయితే బాగా పడింది. అండ్ చాలా రీజనబుల్ వాల్యుయేషన్ అయితే ఇప్పుడైతే దొరుకుతుంది. అండ్ ప్రమోటర్స్ కాల్ కూడా నేను రీసెంట్గా విన్నాను, వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 years చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ మొత్తం హెడ్విన్స్ అన్ని పోయాయి. ఇక్కడ నుంచి స్టాక్ గురించి కాదు, కంపెనీ బాగా అంటే రీబౌండ్ అవుతుంది, చాలా బాగుంటుంది అన్నట్లుగా వీళ్ళు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. నాకైతే నమ్మకం ఉంది తత్వచింతన్ ఫార్మా. నాకు ముందు లాసెస్లో ఉండిన స్టాక్ నేను ఇప్పుడు యావరేజ్ అయితే చేశాను. అండ్ స్టాక్ అయితే ఇంకా పెరగడం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవ్వలేదు కానీ బాటంలో అయితే ఉంది, కొంచెం లైట్ పెరిగే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వీళ్ళు బ్యాటరీ సెగ్మెంట్లో వీళ్ళకి ప్రెసెంట్ చూస్తే చాలా తక్కువ చెప్పాలంటే వీళ్ళ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. తత్వచింతన్ ఫార్మా కొన్ని అంటే చెప్పాలంటే నీ సెగ్మెంట్లో అయితే వీళ్ళు చేస్తున్నారు. చాలా మంచి కంపెనీ, చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. మెయిన్గా స్టాక్ పడిపోయి ఇప్పుడే పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను, అది కొంచెం ఫోకస్ చేయండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే పీసీబీఎల్ స్టాక్ గురించి కూడా మీకు డిస్కస్ చేశాను. అండ్ స్టాక్ మీకు డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్ 1 month అయినట్లుంది, బాగానే పెరిగింది, ఇప్పుడు కొంచెం ఆగింది చెప్పాలంటే. కానీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది పీసీబీఎల్. వాళ్ళ ప్రమోటర్స్ రీసెంట్గా చెప్పారు, మనకి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కదా, 5 yearsలో 5x అవుతుంది స్టాక్, అంటే స్టాక్ ప్రైస్ కాదు, వీళ్ళ నెట్ ప్రాఫిట్ అయితే 5x అవుతున్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అది మినిమం వాళ్ళు చెప్పడం కూడా మినిమం 5 yearsలో 5x అవుతుంది అన్నట్లుగా చెప్పారు. 5 yearsలో 5x అవుతుందంటే డెఫినెట్గా వీళ్ళ షేర్ ప్రైస్ కూడా 5 yearsలో 5x అయితే అవ్వాలి డెఫినెట్గా. సో నేను ఈ స్టాక్ కూడా బెట్ చేస్తున్నాను. నేను హోల్డ్ చేసిన స్టాక్స్ అయితే తత్వచింతన్ ఫార్మా, పీసీబీఎల్ అయితే నేను 2 హోల్డ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా కొన్ని స్టాక్స్ అయితే మంచి స్టాక్స్ ఉన్నాయి ఈ కెమికల్వి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఎయిథర్ ఇండస్ట్రీస్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, ఈ స్టాక్స్ కూడా బ్యాటరీ సెగ్మెంట్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ ఈ ఈవీ సెగ్మెంట్లో నెక్స్ట్ చూస్తే ఈ బ్యాటరీస్ అయిపోయింది. దాని నెక్స్ట్ మనం చూస్తే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. ఓకే, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ స్టేషన్స్ బిల్డ్ చేయడం కానీ వీటి రిలేటెడ్ స్టాక్స్ కూడా మంచి అడ్వాంటేజ్ అయితే డెఫినెట్లీ ఉంది. మన ఇండియాలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇంకా బిల్డ్ చేయాల్సినవి చాలా ఉంది. ఆపర్చునిటీ సైజ్ అయితే పెద్దగానే ఉంది. ఈ సెగ్మెంట్లో మనం కొన్ని స్టాక్స్ చూస్తే మనకి సర్వోటెక్ పవర్ సిస్టమ్స్, ఆ స్టాక్ అయితే బాగా పెరిగిపోయింది, హయ్యర్ వాల్యుయేషన్లో ఉంది, కొంచెం చూసుకోవాలి. అండ్ ఎగ్జికామ్ రీసెంట్ ఐపీఓ ఎగ్జికామ్, ఆ స్టాక్ రీసెంట్గా ఫాలో అయింది, డెఫినెట్లీ మంచి స్టాకే చెప్పాలంటే. కానీ నేను అంత స్టడీ చేయలేదు, మీరు ఒకసారి చూడండి కొంచెం. నెక్స్ట్ అమర్రాజా కూడా ఉంది ఈ బ్యాటరీ వీటిలో, నేను హోల్డ్ చేస్తానని చెప్పాను కదా, బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్టేషన్లో కూడా ఉంది అమర్రాజా. నెక్స్ట్ సేల్జర్ కూడా ఉంది చెప్పాలంటే, సేల్జర్ కూడా ఈవీ ఛార్జింగ్ సైడ్ అయితే వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, సేల్జర్ ఎలక్ట్రానిక్స్ కూడా. అండ్ నెక్స్ట్ మెరైన్ ఎలక్ట్రికల్స్, ఈ స్టాక్ గురించి మీకు చాలాసార్లు మీకు చెప్పాను, మెరైన్ ఎలక్ట్రికల్స్ని హోల్డ్ చేస్తున్నానని. మెరైన్ ఎలక్ట్రికల్స్ కూడా ఈవీ ఛార్జింగ్ సైడ్ అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళది ఇది కాదు మెయిన్ చెప్పాలంటే, ఇంకా మెరైన్ సెగ్మెంట్లో వీళ్ళకి చాలా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. వారి గురించి అప్కమింగ్ నేను మాట్లాడతాను ఇంకా దానిలో. నెక్స్ట్ ఇంకా ఏబీబీ, టాటా పవర్, వీళ్ళు కూడా ఇంకా కొందరు ఉన్నారు ఈవీ ఛార్జింగ్ వాటిలో. ఇవి టోటల్ ఈవీ సెగ్మెంట్ అంటే చెప్పాలంటే ఇప్పటికీ మనం పవర్ అండ్ ఈవీ సెగ్మెంట్ అయితే టోటల్గా మనం కవర్ చేసాము. నెక్స్ట్ మనం చూస్తే గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది చూడండి, ఈ సోలార్ కానీ విండ్ ఎనర్జీ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కదా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి మెయిన్గా వీళ్ళకి బ్యాటరీస్లో స్టోర్ చేసుకోవాలంటే వాళ్ళకి బ్యాటరీస్ అయితే ఎన్ని బ్యాటరీస్ అయినా వాళ్ళకి కాస్ట్ అయితే ఎక్కువైపోతుంది, స్టోరేజ్ కెపాసిటీ కూడా అంత లేదు అని చెప్పి ఈ గ్రీన్ హైడ్రోజన్ రీసెంట్గా రీసెర్చ్ అయితే బాగా జరుగుతుంది అండ్ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది చెప్పాలంటే. అండ్ చాలా కంపెనీస్, ఓరియానా పవర్ కానీ, కేపీఐటీ గ్రీన్ కానీ, ఇంకొన్ని కంపెనీస్ కూడా వీళ్ళు సబ్సిడరీస్ అయితే ఫామ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ అయితే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా నెక్స్ట్ అవి. నెక్స్ట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ వచ్చిందనుకోండి,
చాలా ఇండస్ట్రీస్లో, ఈ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో కానీ ఎనర్జీ సోర్స్ ఈ గ్రీన్ హైడ్రోజన్గా యూజ్ చేస్తారన్న టాక్ అయితే ఉంది. ఇది చీపెస్ట్ వే ఆఫ్ సోర్స్ అని, చీపెస్ట్ వే. అండ్ ఇంకా స్టోరేజ్ కూడా, ఈ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ చేసుకోవడానికి గ్రీన్ హైడ్రోజన్లో స్టోర్ చేసుకుంటే మనకి అంటే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ పవర్ స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అన్నట్లుగా వీళ్ళు టాక్ అయితే జరుగుతుంది. సో దట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఫ్యూచర్ సెగ్మెంట్. డెఫినెట్లీ ఈ గ్రీన్ హైడ్రోజన్కి పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. ప్రెసెంట్ వీళ్ళు గ్రీన్ హైడ్రోజన్ చేసిన వాళ్ళలో మీకు చెప్పిన ఓరియానా పవర్, ఇంకా కేపీఐ గ్రీన్, ఇంకొన్ని స్టాక్స్ అయితే వీళ్ళు తయారు చేయడానికి సబ్సిడీస్ అయితే ఫామ్ చేశారు. ఇంకొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ నేను గ్రీన్ హైడ్రోజన్ స్టాక్గా నేను ఒక చెప్పాలంటే మ్యాన్ ఇండస్ట్రీస్గా చెప్తాను. నేను మ్యాన్ ఇండస్ట్రీస్ ఓకే. ఈ స్టాక్ ఏం చేస్తుందంటే వీళ్ళు ట్యూబ్స్ అండ్ పైప్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఓకే, వీళ్ళు గ్రీన్ హైడ్రోజన్లో ఎందుకు చెప్పారంటే వాళ్ళకి రీసెంట్గా వాళ్ళకి పర్మిషన్స్ వచ్చాయి గ్రీన్ హైడ్రోజన్ సైడ్ వర్క్ చేయడానికి. అంటే వీళ్ళు సప్లై చేస్తారనమాట పైప్స్ ద్వారా. గ్రీన్ హైడ్రోజన్ సప్లై చేయడానికి ఈ పైప్స్ అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు అండ్ వీళ్ళకి పర్మిషన్స్ అయితే వచ్చాయి వాటిలో. అండ్ ఈ గ్రీన్ హైడ్రోజన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు చెప్పాలంటే. అన్ని పైప్స్ కానీ మామూలు ట్యూబ్స్ అవి కాదు, దానికి స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. దానిలో వీళ్ళు మ్యాన్ ఇండస్ట్రీస్ వీళ్ళకి లైసెన్స్ వచ్చింది చెప్పాలంటే. దానిలో చాలా తక్కువ ప్లేయర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ మనకి మార్కెట్లో. దానిలో మ్యాన్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చింది, పర్మిషన్స్ అయితే వచ్చాయి. డెఫినెట్గా మ్యాన్ ఇండస్ట్రీస్కి మంచి ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ మ్యాన్ ఇండస్ట్రీస్ దీనిలోనే కాకుండా వీళ్ళకి ఆర్డర్ బుక్ అయితే హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది. సౌదీ అరేబియా నుంచి ప్రాజెక్ట్స్ రీసెంట్గా వచ్చాయి. చాలా మంచి హ్యూజ్ ఆపర్చునిటీ అయితే మ్యాన్ ఇండస్ట్రీస్కి అయితే ఉంది. ఓకే, అలాగే నేను ట్యూబ్స్ అండ్ పైప్స్ వచ్చాను కాబట్టి ఇంకొక స్టాక్ చెప్పాలంటే జేటీఎల్ ఇండస్ట్రీస్. అది కూడా ఈ మన ఇండియన్ ఇన్ఫ్రా బాగా డెవలప్ అవుతుంది కదా, దానిలో ఈ జేటీఎల్ ఇండస్ట్రీస్, ఈ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో, స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్లో జేటీఎల్ ఇండస్ట్రీస్ కూడా చాలా మంచి స్టాక్ చెప్పాలంటే. ఓకే, మనం నెక్స్ట్ చూస్తే డిఫెన్స్లో కూడా మనకి హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. మనం మేక్ ఇన్ ఇండియా, మన ప్రతిదీ మనం మేక్ ఇన్ ఇండియాలో చేయాలి అన్న మన మోడీ తీసుకొచ్చిన దాంతో చాలా మంచి అడ్వాంటేజ్ చెప్పాలంటే. ముందు మనం చూస్తే మన డిఫెన్స్ అంతా కూడా మన ఎక్స్పోర్ట్స్ నుంచే మనం తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల మనకి చాలా చిన్న కంపెనీస్ కూడా పెద్ద అడ్వాంటేజెస్ అయితే వస్తున్నాయి. మెయిన్గా మన చిన్న కంపెనీస్ని క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ పెద్ద కంపెనీ అంటే గవర్నమెంట్ కంపెనీస్కి పెద్ద ఆర్డర్స్ అయితే ఉన్నాయి. హెచ్ఏఎల్ కానీ కొన్ని పెద్ద కంపెనీస్కి ఆర్డర్స్ అయితే ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీస్కి. ఆ స్టాక్స్ కూడా అలాగే బాగా పెరిగాయి కూడా చెప్పాలంటే. మన స్మాల్ క్యాప్ కంపెనీస్ని మనం కొంచెం ఐడెంటిఫై చేసి వాటిని పిక్ చేస్తే డెఫినెట్గా హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఈ డిఫెన్స్ సెగ్మెంట్లో. అండ్ దానిలో నాకు రిపీటెడ్గా ఈ మధ్య వినపడుతున్న స్టాక్ మనం చెప్పాలంటే అపోలో మైక్రో సిస్టమ్స్. ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి నాకు రీసెంట్గా చాలాసార్లు వినపడుతుంది ఈ స్టాక్ పేరు అయితే. నాకు చాలా పాజిటివ్గా టాక్ అయితే వచ్చింది, కానీ ఒక్క నెగిటివ్ కూడా ఒకటి వచ్చింది చెప్పాలంటే. వీళ్ళకి ఆర్డర్స్ అయితే బాగున్నాయి, ఓకే ఆర్డర్స్ బాగున్నాయి, కానీ ఇంకోటి రిస్క్ ఏంటంటే వాళ్ళు ఒక టాక్ వచ్చింది, వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్లో ఒకటి చెప్పారంటే వాళ్ళ కాంపిటీటర్స్ కంపెనీ ఇంకొకరు చెప్పారు అన్నట్లుగా చెప్తున్నారు. వీళ్ళు మెయిన్గా ఆర్డర్స్ తెచ్చుకున్న దానిలో వీళ్ళు ప్రాఫిటబిలిటీ కన్నా జస్ట్ ఆర్డర్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ప్రాఫిట్ అంటే చాలా తక్కువ బిడ్స్కి అయితే చేస్తున్నారు. ఆ బిడ్స్కి చేయడం వల్ల రివర్స్లో వాళ్ళకి లాస్ వస్తుంది అన్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఆపోజిట్ కంపెనీస్ వాళ్ళు చెప్పాలంటే చెప్తున్నారు అన్న టాక్ అయితే ఉంది. కానీ వాళ్ళ అపోలో మైక్రో సిస్టమ్స్ నేను మేనేజ్మెంట్ కాల్స్ విన్నాక అన్ని చూసాక నాకైతే అలాగేం అనిపించలేదు. వాళ్ళ మార్జిన్ కూడా చెప్పాలంటే నేను బాగా మార్జిన్ కూడా చెప్తున్నారు. ఆల్మోస్ట్ 20% దాకా మార్జిన్స్ అయితే వస్తాయన్నట్లుగా చెప్తున్నారు. నాకైతే పెద్దగా రిస్క్ అయితే నాకు కనపడలేదు. అపోలో మైక్రో సిస్టమ్స్ కొంచెం ఫోకస్ చేయండి, నేనైతే హోల్డ్ చేయట్లేదు. కానీ మంచి స్టాక్ చెప్పాలంటే స్మాల్ క్యాప్ కంపెనీ, ఆపర్చునిటీ సైజ్ అంత ఎలా బిల్ అవుతుందో చూడాలి. ప్రెసెంట్ అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అయితే చేయట్లేదు. ఎక్స్పోర్ట్స్ చేస్తే నెక్స్ట్ 1.5 year 2 yearsలో ఎక్స్పోర్ట్స్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు వీళ్ళకి మంచి గేమ్ చేంజర్ అవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకా డిఫెన్స్ సెగ్మెంట్లో మనం చూస్తే నాకు బాగా ఆపర్చునిటీ కనబడుతుంది షిప్ బిల్డింగ్ కంపెనీస్ చెప్పాలంటే. మనకి డిఫెన్స్లో మనకి వార్ షిప్స్ ఉంటాయి చూడండి, వార్ షిప్స్ కానీ సబ్మెరైన్స్ కానీ మనకి ఇండియాకి చాలా తక్కువ ఉంది. మనకి ప్రొటెక్షన్ బాగా పెంచాలంటే చుట్టుపక్కల చైనా దగ్గర నుంచి కానీ అదర్ కంట్రీస్ నుంచి ప్రొటెక్షన్ బాగా పెంచాలంటే ఈ వార్ షిప్స్ అండ్ మెరైన్స్ ఇంకా బాగా బిల్డ్ చేయాలని గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. దీనికి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చేసి చాలా వరకు ఈ GRSC కానీ క్వశ్చన్ షిప్ యార్డ్ కానీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ బాగా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఆర్డర్ బుక్ అయితే హ్యూజ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. ఈ స్టాక్స్ కూడా అంతే రేంజ్లో పెరిగాయి చెప్పాలంటే. డెఫినెట్లీ ఆపర్చునిటీ సైజ్ అయితే చాలా బిగ్ ఆపర్చునిటీ ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్. కానీ అంటే వీటితో గవర్నమెంట్ కంపెనీస్తో కాకుండా నేనైతే ప్రైవేట్ కంపెనీస్తో నేను ప్లే చేద్దాం అనుకున్నాను, స్మాల్ కంపెనీస్. దానిలో మేజర్ కంపెనీ చెప్పాలంటే మెరైన్ ఎలక్ట్రికల్స్. ఈ మెరైన్ ఎలక్ట్రికల్స్ అనే స్టాక్ చెప్పాలంటే ఈ షిప్ బిల్డింగ్ లో చాలా వాటిలో అయితే ఉంటుంది, ఎలక్ట్రిఫికేషన్ మొత్తం. ఇంకా ఆ కంపెనీ గురించి మీకు డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తూ వీడియో అయితే ముందు చేశాను. మెరైన్ ఎలక్ట్రికల్స్ ఈ స్టాక్ అయితే సూపర్ స్టాక్. అసలు వీళ్ళకి ఫ్యూచర్ గ్రోత్ కూడా అసలు చాలా బాగుంటుంది. ఈ సూపర్ స్టాక్ కాబట్టి అందరూ బై చేసి ఎక్స్ట్రాడినరీ ప్రైస్కి వెళ్ళి హై వాల్యుయేషన్లో కూర్చోండి. కొంతమంది కొనిండొచ్చు, నేను చెప్పిన తర్వాత కూడా మన ఛానల్లో కొంతమంది కొనిండొచ్చు. స్టాక్ అయితే మధ్య కొంచెం ఫాల్ కొంచెం కన్సల్టేషన్ అయితే ఉంది, కానీ ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్యూచర్ కోసం కొన్న స్టాక్. ఇది అందరూ అంటే కొని అంత స్టాక్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ రిజల్ట్స్ ఒకవేళ బాగాలేకపోయినా కూడా పెద్ద వరి అవ్వాల్సిన లేదు.
ఫ్యూచర్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఈ కంపెనీ ఎక్కడికి వెళ్తుంది అన్న ఆస్పెక్ట్ అంటే నాకు అయితే అనిపిస్తుంది. చాలా చాలా మంచి కంపెనీ మెరైన్ ఎలక్ట్రికల్స్. వీళ్ళకి చాలా చాలా హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. డెఫినెట్గా వాల్యుయేషన్స్ ఎక్కువలో ఉన్నా కూడా, స్టాక్ పడుతున్నా కూడా భయపడకుండా పెట్టుకోవాల్సిన స్టాక్ ఇది. నెక్స్ట్ మనం చెప్పాలంటే స్పాన్ ఎనర్జీ. ఈ స్టాక్ మనం చెప్పాలంటే రీసెంట్గా వీళ్ళు రిలయన్స్ నావెల్ అని చెప్పి వాళ్ళ కంపెనీ అనిల్ అంబానీ కంపెనీని వాళ్ళ ఆప్షన్కి వచ్చినప్పుడు స్పాన్ ఎనర్జీ వాళ్ళు కొన్నారనమాట. చాలా చీప్గా కొన్నారు. ఇది వీళ్ళు ఏం చేస్తుంటారంటే కంపెనీ ఇది కొన్న కంపెనీ గురించి చెప్తాను. వాళ్ళు కొన్న కంపెనీ వీళ్ళు షిప్స్ బిల్డింగ్ చేస్తుంటారు. షిప్ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ షిప్ బిల్డింగ్ గురించి చేస్తుంటారు. వీళ్ళకి కెపాసిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. రీసెంట్గా ఆ రిలయన్స్ వాళ్ళు మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోవడం, దీనివల్ల ఆ కంపెనీ అయితే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి వీళ్ళు కొన్నారు కదా. ఇప్పటి నుంచి ఒక టర్న్ అరౌండ్ అవుతున్న టాక్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి స్పాన్ ఎనర్జీ వాళ్ళకి చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. డెఫినెట్గా ఈ షిప్ బిల్డింగ్ వీటిలో కానీ, ఇంకా కొన్ని ఎల్ఎన్జీ సెగ్మెంట్లో కానీ, అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా ఉంది. హ్యూజ్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఈ స్పాన్ ఎనర్జీ కూడా ఉంది. నేను ఈ షిప్ బిల్డింగ్ దాంట్లో అయితే మెరైన్ని హోల్డ్ చేస్తున్నాను అండ్ స్పాన్ ఎనర్జీని కూడా నేను హోల్డ్ చేస్తున్నాను. ఇంకా డిఫెన్స్ సెక్టార్లో కొన్ని వేరే స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ షిప్ బిల్డింగ్లో కృష్ణా డిఫెన్స్ అనుకుంటా, నేను అంత స్టడీ చేయలేదు, అది కూడా మంచి స్టాకే కానీ నేను అంత స్టడీ చేయలేదు. ఇంకా జెన్ టెక్నాలజీస్, ఈ డిఫెన్స్ సెగ్మెంట్లో జెన్ టెక్నాలజీ కూడా చాలా మంచి స్టాక్. అది బాగా పెరిగింది కానీ ఇంకా పెరుగుతుందన్న స్కోప్ అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్గా డిఫెన్స్ సైడ్ అయితే. నెక్స్ట్ మనం చెప్పాలంటే రైల్వేస్ గురించి కూడా మీకు పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వీటిపైన కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. రైల్వేస్లో బాగా ఇంప్రూవ్ చేయడానికి, ఈ మంచి అడ్వాన్స్డ్ ట్రైన్స్ రావడానికి కానీ, కోచెస్ మన ఓల్డ్ ట్రైన్స్ని రిప్లేస్ చేసి ఈ మధ్య వందే భారత్ ట్రైన్స్ వస్తున్నాయి చూడండి, అలాంటి ట్రైన్స్ రావడం కానీ, ఇంకా వీళ్ళ సర్వీసెస్ బాగా ఇంప్రూవ్ చేయడానికి చాలా అయితే చేస్తున్నారు రైల్వేస్. ఈ సెగ్మెంట్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఇంకా చాలా అయితే ఉంది. అండ్ వీటిలో మనం చూస్తే టిటాగర్ వేగన్స్, జూపిటర్ వేగన్స్ అండ్ టెక్స్మో రైల్ అండ్ ఇంజనీరింగ్, ఇంకా కొన్ని స్టాక్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. నేను హోల్డ్ చేసిన స్టాక్ అయితే ప్రెసెంట్ అయితే జీపీటీ ఇన్ఫ్రా అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. ఈ రైల్వే సెగ్మెంట్లో ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్ ఇది జీపీటీ ఇన్ఫ్రా. అండ్ పెన్నార్ ఇండస్ట్రీస్ని అంటే రైల్వే సెగ్మెంట్లోకి చెప్పకూడదు కానీ ఇది మెయిన్గా పెన్నార్ ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ సైడ్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సైడ్ అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు రైల్వే సెగ్మెంట్లో కూడా వీళ్ళు రెవెన్యూస్ వస్తాయి, అక్కడ కూడా వీళ్ళు వ్యాగన్స్కి సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అయితే వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి మీరు రైల్వే స్టాక్స్లో అయితే నేనైతే పెట్టాను. ఇది ఇంజనీరింగ్ స్టాక్ కింద వస్తుంది చెప్పాలంటే. ఇంజనీరింగ్ సెగ్మెంట్లో కూడా మంచి గ్రోత్ ఉంది పెన్నార్ ఇండస్ట్రీస్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ థీమ్ మనం చూస్తే డేటా సెంటర్స్ థీమ్ అసలు చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ సైజ్ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ వీటి గురించి నేను టోటల్ వెళ్ళను, ఎందుకు అవన్నీ డిస్కస్ చేయను. డేటా సెంటర్స్కి డెఫినెట్గా స్టాక్ అయితే చాలా చాలా ఆపర్చునిటీ అయితే ఉంది. వాటిలో మనం చూస్తే నేను హోల్డ్ చేసిన స్టాక్స్ ఏమంటే బ్లాక్ బాక్స్ హోల్డ్ చేస్తున్నాను, అది మోర్ దాన్ 100% పెరిగింది కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ అనంతరాజ్ నేను హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఏడిఎస్ఎల్ రీసెంట్గా నేను స్టాక్ అయితే బై చేశాను, మీకు చెప్పాను, అరౌండ్ 300 రూపీస్లో కొన్నాను. అండ్ ఆ స్టాక్ ఇంకా అక్కడే ఉంది చెప్పాలంటే. ఇప్పుడు కొన్న ఒక 3-4 డేస్ అయింది అనుకుంటా స్టాక్ని. అండ్ ఈ 3 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను, బ్లాక్ బాక్స్, అనంతరాజ్, ఏడిఎస్ఎల్, ఈ 3 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. దీనిలో ఇంకా మనం చూస్తే టెక్నో ఎలక్ట్రిక్ స్టాక్ కూడా ఆపర్చునిటీ అయితే ఉంది కానీ నేనైతే హోల్డ్ చేయట్లేదు, ఆపర్చునిటీ అయితే ఉంది. నెక్స్ట్ మెరైన్ ఇంజనీరింగ్ కూడా వీళ్ళకి డేటా సెంటర్ సైడ్ అయితే వీళ్ళకి వర్క్ చేస్తుంటారు. ఈ మెరైన్ చెప్పాను కదా, దీనిలో కూడా ఉంది, డేటా సెంటర్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ దాంట్లో ఉంది. వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఇది డేటా సెంటర్స్ గురించి. నేను ఎక్కువ చెప్పకపోయినా కూడా డేటా సెంటర్స్ కూడా చాలా చాలా పెద్ద థీమ్ చెప్పాలంటే, అది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు డేటా సెంటర్స్ కూడా. నెక్స్ట్ మనం చూస్తే వాటర్ థీమ్. ఇది చాలా చాలా పెద్ద హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది వాటర్ థీమ్లో. మనకి వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రాను మనకి వాటర్ని కొనాల్సిన పరిస్థితి అయితే వచ్చాం మనం. ఇంకా వాటర్ స్కేర్సిటీ పెరిగిపోతే మనకి చాలా చాలా కష్టం అవుతుంది. అండ్ అందుకని గవర్నమెంట్ అయితే అన్ని గవర్నమెంట్స్, మన కంట్రీ కాదు, అన్ని గవర్నమెంట్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు. ఈ వాటర్ అనేది ఈ సీవేజ్లో కలిసిపోవడం కానీ, వేస్ట్ వాటర్లో అయిపోవడం కానీ కలగకుండా, అంటే బెటర్గా ఆ సీవేజ్ వాటర్ని ప్యూరిఫై చేయడం కానీ అండ్ వాటిని బెటర్గా చేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంది. అండ్ ఈ వాటర్ థీమ్లో మనకి చాలా అంటే ఈ ప్యూరిఫికేషన్ ఒక పార్ట్ ఉంది. తర్వాత జల్ జీవన్ మిషన్, మనకి ఇంటింటికి వాటర్ పైప్ లైన్స్ చేయాలని గవర్నమెంట్ అయితే అనుకుంది. వాటిలో కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ మీకు చెప్పాను కదా, రివర్స్ కనెక్షన్ కూడా, వాటిలో కూడా పెద్ద ఆపర్చునిటీ ఉంది. టోటల్ ఈ వాటర్ థీమ్లో చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది. దానిలో ఫస్ట్ ఆఫ్ చెప్పాలంటే విఏ వవాగ్, ఇది వాటర్ ప్యూరిఫికేషన్లో వీళ్ళు వర్క్ చేస్తుంటారు. సీవేజ్ వాటర్ని కానీ, ఇప్పుడు ఓషన్ వాటర్, సీ వాటర్ని కూడా వీళ్ళు ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్లా చేస్తుంటారు. వీళ్ళు చెన్నైలో ప్లాంట్ ఉంది, వేరే కంట్రీస్లో కూడా వీళ్ళు అయితే ఉన్నారు. చాలా చాలా మంచి కంపెనీ, హ్యూజ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వీళ్ళకి ఎగ్జిక్యూషన్ చేసినా కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఇది నా టాప్ హోల్డింగ్ చెప్పాలంటే విఏటెక్ వవాగ్.
ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఓలియానా పవర్ ఉంది, సెకండ్ ప్లేస్ అయితే వాటెక్ బ్యాగ్ అయితే ఉంది సెకండ్ దానిలో హైయెస్ట్ వెయిటేజ్ దానిలో. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఈ వాటర్ రిలేటెడ్ VPRPL విష్ణు ప్రకాష్ పుంగ్లియా ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేశాం కదా, ఈ స్టాక్ కూడా నేను హోల్డ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ చెప్పాలంటే ఓమ్ ఇన్ఫ్రా ఈ వాటర్ థీమ్లో హైడ్రో పవర్ మీ గురించి మనం డిస్కస్ చేశాం కదా, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు అండ్ వాటర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తుంటారు, ఇన్ఫ్రా స్టాక్ అది నేను హోల్డ్ చేస్తాను. ఆ స్టాక్ రీసెంట్గా కొంచెం ఫాలో అయింది, నేను యావరేజ్ చేశాను కూడా. అండ్ ఇంకా కొన్ని చాలా స్టాక్స్ ఉన్నాయి, EMS లిమిటెడ్ చాలా మంచి స్టాక్ అది కూడా. ఇంకా అన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేయకుండా నేను కొన్ని స్టాక్స్ గురించి చెప్పాను నేను. నెక్స్ట్ థీమ్ మనం చూస్తే సెమీ కండక్టర్స్. ఈ థీమ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఇండియాలో సెమీ కండక్టర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఈ స్టార్ట్ చేయడంలో కొన్ని కంపెనీస్కి అయితే చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది సెమీ కండక్టర్స్లో. ఈ సెమీ కండక్టర్స్ ద్వారా అంటే వాటర్ వాళ్ళు కూడా ఈ వాటర్ బ్యాక్ కూడా మంచి అడ్వాంటేజ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళకి ప్యూర్ వాటర్ సప్లై చేయాలి, వాళ్ళకి వాటర్ బ్యాక్ అడ్వాంటేజ్. ఇంకా హైడ్రోజన్ అని చెప్పాను కదా, వాటికి కూడా వాటర్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది, దానికి కూడా ఈ వాటర్ థీమ్ ఈ వాటర్ బ్యాక్ అడ్వాంటేజ్ అని అయితే విన్నాను. ఓకే, అది పక్కన పెట్టిన తర్వాత సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని కంపెనీస్ అయితే చాలా బాగున్నాయి చెప్పాలంటే. కైనిస్ టెక్నాలజీస్ స్టాక్ వాల్యుయేషన్స్ అయితే హైలో ఉన్నాయి, కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నట్లుగా వీళ్ళు చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నేను సెమీ కండక్టర్ స్కీమ్లో ఒక్క స్టాక్ కూడా నేను హోల్డ్ చేయట్లేదు ప్రెసెంట్ చెప్పాలంటే. దీని గురించి నేను ఇంకా స్టడీ చేయాలి చెప్పాలంటే. కానీ మంచి కంపెనీస్ కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి. మాస్టిప్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి ఒక వీడియో చేసినప్పుడు ఒక మీటింగ్ వెళ్ళాను నేను. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు ఈ షేర్ ఖాన్ రిలేటెడ్ మీటింగ్ వెళ్ళాను, షేర్ ఖాన్ వాళ్ళు పిలిస్తే. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు నాకు ఈ మాస్టిప్ నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు, నాకు షేర్ ఖాన్లో వర్క్ చేసే విశాల్ నాకు ఫ్రెండ్, ఆయన చెప్పారు. నేను ఆ టైంలో నేను స్టాక్ అయితే బై చేయలేదు, నేను బై చేయకుండా మీకు వీడియో అయితే చేశాను, మాస్టిప్ ఒకసారి చూడండి అని చెప్పి. ఎవరో మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే కొన్నారంట, అది అరౌండ్ 90 రూపీస్ ఎప్పుడు కొన్నాను, అది ఇప్పుడు చాలా బాగా పెరిగింది, థ్యాంక్ యూ అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నేనైతే ఆ స్టాక్ని అయితే కొట్టలేదు మాస్టిప్. ఇప్పుడైతే హయ్యర్ వాల్యుయేషన్ అయితే ఉంది, కొంచెం జాగ్రత్త అయితే ఎంటర్ అవ్వడానికి. చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ చెప్పాలంటే అది. కైనిస్ టెక్నాలజీస్, మాస్టిప్ అని చెప్పినాం, CG పవర్ అండ్ MIC ఎలక్ట్రానిక్స్, RIR పవర్. ఈ 2 కంపెనీస్ చాలా చిన్నవి, MIC ఎలక్ట్రానిక్స్ కానీ RIR పవర్ చాలా చిన్న కంపెనీస్ అవి, స్టడీ చేయాలి. డిక్సన్ టెక్నాలజీస్ ఆల్రెడీ స్టాక్ అయితే బాగా పెరుగుతూ వెళ్తుంది. అండ్ డిక్సన్ టెక్నాలజీస్కి వచ్చాం కాబట్టి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. డిక్సన్ టెక్నాలజీస్ సూపర్ ప్లేయర్, అనుకోలేదు ఇంత పెరుగుతుందని, సూపర్గా పెరిగింది. ఈ కంపెనీ సెమీ కండక్టర్ థీమ్లో వేదాంత కూడా అడ్వాంటేజ్ అయితే ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ సెమీ కండక్టర్ థీమ్లో అయితే ఈ కంపెనీస్ అయితే మనం ఫోకస్ చేయాలి. నేను సెమీ కండక్టర్ సైడ్ అయితే నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు, ఇంతవరకు ఒక్క స్టాక్ కూడా హోల్డ్ చేయలేదు. స్టడీ చేయాలని నేనైతే అనిపించింది, ఇక్కడ స్టడీ చేయాలనుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని థీమ్స్ మనం చూస్తే రీసైక్లింగ్ థీమ్స్ ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్లోకి అయితే వచ్చింది. రీసైక్లింగ్ ఏదైనా వేస్ట్ని రీసైకిల్ చేసి దాన్ని ఏదైనా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ, వాటిలో కొన్ని స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. నేను చూస్తే నేను అన్ని స్టాక్స్ని లిస్ట్ చేయలేదు, కానీ కొన్ని స్టాక్స్ మనం చూస్తే రీసైక్లింగ్లో గ్రావిటా ఇండియా ఆ స్టాక్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు అంత బాగా పెరిగిపోయింది. బట్కి ఆ స్టాక్ అంత వాల్యుయేషన్ ఇస్తారని అయితే అనుకోలేదు. గ్రావిటా ఇండియా ఈ రోజు కూడా బాగా పెరిగింది. అండ్ యాంటోనీ వేస్ట్ అనేది మన చెత్త ఉంటుంది చూడండి, మన వేస్ట్ కలెక్షన్ తీసుకొని దాని నుంచి వాళ్ళు చేస్తారంట. అండ్ ఈ కంపెనీ కూడా బాగానే ఉంటుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. నేను అంతలా స్టడీ చేయలేదు, స్టాక్ బాగా పెరిగి ఈ మధ్య కొంచెం కలెక్షన్ అయితే ఉంది. యాంటోనీ వేస్ట్ అది కూడా చూడాలి. నెక్స్ట్ గణేష ఎకోస్పియర్ ఇది కూడా సేమ్ రీసైక్లింగ్ బిజినెస్లో ఉంది. ఇలాగ వేరే కంపెనీస్ కూడా ఉండొచ్చు, కానీ ఫ్యూ కంపెనీస్ 3 కంపెనీస్ అయితే లిస్ట్ చేశాను. నేను ఏది హోల్డ్ చేయలేదు కూడా, ఈ రీసైక్లింగ్ బిజినెస్ అయితే నేను ఏది హోల్డ్ చేయలేదు. నెక్స్ట్ కొన్ని థీమ్స్ మనం చూస్తే కెమికల్స్ సెక్టార్ కూడా కొంచెం అంటే రీసెంట్గా కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది చూస్తే. నేను అంత ఫోకస్ చేయట్లేదు కెమికల్ సెక్టర్ పైన. నేను ఎప్పుడో 2 years బ్యాక్ కొన్న స్టాక్స్ అయితే అలాగే కొన్ని ఉన్నాయి, ఆ స్టాక్స్ అయితే అలాగే హోల్డ్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా లాసెస్లో ఉన్నప్పుడు యావరేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే మంచి ప్రాఫిట్స్లోకి అయితే వస్తున్నాయి. మంచి జూబ్లెంట్ ఇంట్రేవియా అది కూడా బాగానే పెరిగింది కెమికల్ సెక్టర్ దానిలో. లక్ష్మీ ఆర్గానిక్స్ అది కూడా ఇంకా స్టార్ట్ అయింది పెరగడానికి, వాళ్ళ గైడెన్స్ కూడా బాగానే ఉంది, ప్రమోటర్స్ గైడెన్స్ కూడా రీసెంట్గా ఇచ్చారు, గైడెన్స్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే సాధన నైట్రో కొంచెం రిస్కీ బెట్ చెప్పాలంటే, స్మాల్ క్యాప్ కంపెనీ. వాళ్ళకి రీసెంట్గా రైట్ ఇష్యూ చేశారు. ఈ కంపెనీ అయితే 6 రూపీస్కి అయితే రైట్ ఇష్యూ చేశారు. దానికైతే అప్లై చేద్దామని అనుకుంటున్నాను, చూడాలి. ఈ స్టాక్ అంటే కొంచెం ప్రెసెంట్ అయితే కొంచెం రిస్కీ పెట్టే, అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ప్రెసెంట్ అయితే లేదు. కానీ మంచి స్టాకే చెప్పాలంటే ఒకసారిగా పెరుగుతుందేమో చూడాలి. సాధారణ పేషెంట్స్కి అయితే వెయిట్ చేస్తాను నేను. నెక్స్ట్ చెప్పాలంటే తత్వచింతన్ ఫార్మా మనం డిస్కస్ చేశాం కదా, తత్వచింతన్ బ్యాటరీ సెగ్మెంట్లో ఉంది. అదొక స్టాక్ రీసెంట్గా నేను యావరేజ్ చేశాను, ఆ స్టాక్ పెరుగుతుందన్న యాంటిసిపేషన్ అయితే ఉంది. మీరు కొంచెం స్టడీ చేయండి వాటి గురించి. ఓకే, కెమికల్ సెక్టర్ తర్వాత క్యాపిటల్ మార్కెట్స్. ఈ క్యాపిటల్ మార్కెట్స్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేర్ మార్కెట్లో కానీ అండ్ ఈ వీటి మీద ఏదేని
ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటి బాగా పెరుగుతున్నాయి కదా ఈ మధ్య. మనీ మొత్తం బ్యాంక్స్లో కాకుండా వీటిలో పెడుతున్నారు, ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈ క్యాపిటల్ మార్కెట్స్ వాటిలో పెడుతున్నారు కదా. ఈ వీటిలో పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ స్టాక్స్ డెఫినెట్గా ఈ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. ఇంకా పెరగచ్చు చెప్పలేము, అది నాకు తెలియదు. మార్కెట్ ఎప్పుడు పడితే మార్కెట్ పెరుగుతుంటే ఇవి పెరుగుతాయి. మార్కెట్ పడితే ఈ మధ్య సైన్స్ కొంచెం ఆగే చెప్పాలంటే, కొంచెం తగ్గే చెప్పాలంటే తగ్గచ్చు. అంటే ఇప్పుడు నేను యాడ్ చేసుకోమని అయితే నేను చెప్పను, కానీ ఫ్యూచర్ లాంగ్ అయితే కళ్ళు మూసుకొని వదిలేసిన స్టాక్స్ అయితే కొన్ని అయితే సిడిఎస్ఎల్ క్యాన్స్ లాంటి స్టాక్స్ అయితే కళ్ళు మూసుకొని వదిలేచ్చు. నువామా కూడా దీనిలో నేను రీసెంట్గా సిడిఎస్ఎల్ అయితే నేను సేల్ చేసేసాను. అండ్ కొన్ని స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ఏంజల్ వన్ హోల్డ్ చేస్తాను నేను. ఏంజల్ వన్ అంటే నేను బ్రోకరేజ్ ఇది చెప్పాలంటే రీసెంట్గా కొన్ని నెగిటివ్ న్యూసెస్ వల్ల స్టాక్ అయితే ఫాలో అయింది. అండ్ నేను ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నాను, ఫాలో అయింది ఇప్పుడు. అయినా కూడా నేను హోల్డ్ చేస్తాను, చూద్దాం ఎలా వెళ్తుందో. నెక్స్ట్ క్యామ్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను అండ్ నువామా కూడా హోల్డ్ చేస్తున్నాను. ఈ స్టాక్స్ 3 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ థీమ్ మనం చూస్తే, లాస్ట్ సెగ్మెంట్ మన సెక్టర్ చూస్తే ప్యాకేజింగ్. రీసెంట్గా మనకు న్యూస్ వచ్చింది, ప్యాకేజింగ్ స్టాక్స్ అయితే కొంచెం ర్యాలీ చేయడం అయితే స్టార్ట్ అయ్యి వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ అయితే తగ్గుతుంది. అండ్ ఈ అన్ని ఇష్యూస్ వల్ల కొంచెం ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్ అయితే కొంచెం పెరుగుతున్నాయి కదా. దానిలో పాలీప్లెక్స్ అయితే నేను బై చేస్తున్నాను. ఇంకొన్ని స్టాక్స్ కూడా అడ్వాంటేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నేను ప్రెసెంట్ అయితే పాలీప్లెక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ప్యాకేజింగ్ సెక్టర్ కూడా ఇప్పుడు అంటే ఫాలో అయింది, మళ్ళీ పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు ఉంది. నెక్స్ట్ చూస్తే హోటల్ సెగ్మెంట్లో కూడా బాగుంది. హోటల్ ఈ సెగ్మెంట్లో కూడా బాగానే గ్రోత్ ఉంది. రీసెంట్ టైమ్స్లో హోటల్ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి అండ్ ఫ్యూచర్ కూడా బాగుండే ఛాన్స్ ఉంది. వాటిలో సామీ హోటల్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను ప్రెసెంట్ చూస్తే. అంటే ఎప్పుడు హోల్డ్ చేస్తున్నాను వీటి గురించి నాకు తెలియదు. ఈ సిక్లికల్ బిజినెస్ చెప్పాలంటే ఈ హోటల్ బిజినెస్ అనేది సిక్లికల్ బిజినెస్. ఓవరాల్ వీడియో లెంత్ అయితే చాలా పెద్దది వచ్చిందని నాకు తెలిసింది అనుకుంటున్నాను. ఎడిటింగ్ అప్పుడు చూడాలి, డెఫినెట్గా చాలా పెద్ద వీడియో, కానీ డెఫినెట్గా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు అన్ని సెక్టార్స్ గురించి అయితే నేను కవర్ చేశాను, అన్ని థీమ్స్ గురించి. ఈ థీమ్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీ థీమ్స్. కొన్ని థీమ్స్ అయితే అసలు వదలకూడదు, అసలు అలాంటి థీమ్స్ని. ఈ అన్ని థీమ్స్ చాలా వరకు మంచి థీమ్సే చెప్పాలంటే. హ్యూజ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇవి డెఫినెట్గా ఇండియాలో మన ప్రజెంట్ చూస్తే అన్ని సెక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఒక్కటి మాత్రం బ్యాంకింగ్ సెక్టర్ ఒకటే అంత పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళకి ఎన్ఐఎం నిమ్ ఉంటుంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ బాగా తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి లోన్స్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ డిపాజిట్స్ అయితే పెట్టట్లేదు. ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్లో వీటిలో పెడుతున్నారు కాబట్టి డిపాజిట్స్ రావట్లేదు, లోన్స్ తీసుకున్నారు. దీనివల్ల వీళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అయితే తగ్గుతూ వస్తుంది. ఇది కొంచెం బ్యాంక్స్కి అయితే నెగిటివ్. నేను ముందు బ్యాంక్స్ని ఎక్కువ హోల్డ్ చేసేవాడిని, అవన్నీ అమ్మేశాను ప్రజెంట్ చెప్పాలంటే. మళ్ళీ ఇప్పుడు స్టాక్స్ కూడా బాగా బాటమ్ అయిపోయాయి చెప్పాలంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వచ్చారనుకోండి, మన గవర్నమెంట్ అయితే ఇంకా తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంది ఇంకొద్ది రోజుల నుంచి. అప్పుడు తగ్గించినప్పుడు బ్యాంక్స్కి అయితే అడ్వాంటేజ్ అని చెప్తున్నారు, కానీ ఎంత అడ్వాంటేజ్ అన్నా ఈ థీమ్స్ అన్నిటికన్నా అది హ్యూజ్ ఆపర్చునిటీ అయితే నేనైతే చెప్పను. వీటన్నిటి తర్వాతే బ్యాంక్స్ ఉండొచ్చు, అంటే బాటమ్ అయిపోయింది తర్వాత రావచ్చు. ప్రెసెంట్ అయితే ఒక బ్యాంక్ కూడా హోల్డ్ చేయట్లేదు. నేను అట్లీస్ట్ ఆర్బీఐ హోల్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా రీసెంట్గా నేనైతే సెల్ చేసేస్తాను నేను. ఓవరాల్గా మనం చూస్తే ఇండియన్ గ్రోత్ అయితే సూపర్గా అయితే ఉంది. ఇండియన్ గ్రోత్ ఈ అన్ని థీమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా అయితే ఉంది. మన ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇంకా ఆగిపోలేదు, ఇంకా చాలా ఉంది జర్నీ చెప్పాలంటే. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే హై పీక్లో ఉంది, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి వల్ల స్టాక్స్ అయితే కొన్ని కన్సల్టేషన్ అవుతున్నాయి, కొన్ని ఫాలో అవుతుందంటే చెప్పను. ఇది పెద్ద ఫాల్ కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అంటే కొందరు ఏమైనా 10-20% పడినప్పుడు బాగా ఫాలో అయిపోయింది అనుకోవచ్చు కొన్ని స్టాక్స్ అయితే, కానీ ఇది ఫాల్ కాదు. ఫాల్ అంటే ఇంకా ఫాలో అవుతాయి. కానీ ఇప్పుడు కూడా చూడండి, స్టాక్స్ ఎప్పుడు కూడా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నేను మల్టిపుల్ టైమ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను. దీనివల్ల మనకి యావరేజ్ ప్రైస్ అయితే బెటర్గా వస్తుంటుంది, కాబట్టి మీరు కూడా అది ట్రై చేయండి. కానీ ఓవరాల్ చెప్పాలంటే ఇండియన్ గ్రోత్ స్టోరీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. కొన్ని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కొంచెం టైంలో కొంచెం కన్సల్టేషన్ వచ్చినా ఏమొచ్చినా కూడా మీరు ఏమీ పెద్ద అంత వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇంతటితో నేను వీడియోతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినా ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మేషన్తో మన ఛానల్ అయితే నేను తీసుకొస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా యాడ్ కాకుండా ఉంటే యాడ్ అవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను నేను. డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా అప్డేట్స్ అయితే ఇవ్వడానికి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తుంటాను. యాడ్ అవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, మన స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.